రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ లిమిటెడ్ బోర్డు తిప్పేసింది. సొంతింటి కల నెరవేర్చుతామని 10 కోట్ల రూపాయలని కుచ్చుటోపి పెట్టింది. అపార్ట్మెంట్లు నిర్మించి ప్లాట్స్ ఇస్తామని నమ్మించి మోసం చేసింది. పరారీలో ప్రస్తుతం రాకీ అవెన్యూస్ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు బాధితులు. రాకీ సంస్థ నిర్మాణాల దగ్గర బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కల సాకారమవుతుందని రాకీ అవెన్యూ సంస్థను నమ్మిన బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. బాధితుల గోడును TV9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రెవెన్యూ ప్రైవేట్ సంస్థ సంబంధించి బిల్డింగ్లు కట్టిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వసూలు చేసి మోసపోయినటువంటి బాధితులంతా కూడా ఏదైతే ఈ చక్రధార బంధం సంబంధించినటువంటి నివాసాల వద్ద ఎక్కడైతే కట్టడాలు కడుతున్నారో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏది చూసి మీరు 2 లక్షల రూపాయలు కట్టారు అంటే వీళ్ళు ఏదైతే టాలీవుడ్కి సంబంధించో లేదా ఎవరో హీరోయిన్లో ఆశగా చూపి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. ఆ రకంగా మీరు మోసపోయారా లేదంటే మీకు మధ్యలో ఎవరైనా ఉన్నారు? యాక్చువల్గా ఇది రాకీ అవెన్యూస్ ఫేజ్ 1 కడితే అది చూసి రాకీ అవెన్యూ చంద్రికావంతిక ఫేజ్ 2 కూడా కడతాము అంటే ఒక మీడియేటర్స్ ద్వారా తెలిసి సుమా కూడా యాడ్ ఇచ్చారు కదా. ఇచ్చిన వాళ్ళని మేము దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. ఎంత కట్టారు? బాధితులు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయలు కట్టారు? ఎన్ని కోట్లు? ఒక్కొక్క 3 బెడ్రూమ్కి 25 లక్షల చొప్పున కట్టాము. అలాగే నా మటుకు నేను పిల్లల పేరుని 4 తీసుకునే 1 కోటి రూపాయల దాకా డబ్బులు ఇచ్చి రాజానగరం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాము. 3 సంవత్సరాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 2021లో మేము తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 2024కి అయిపోయింది. తర్వాత మనిషి కనిపించట్లేదు. ఈ లోపల మేము ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ ఆఫీస్లో ఎవరు ఉండలేదు. అంటే ఎందుకంటే ఎస్ఎఫ్టీల లెక్కన మీకు తక్కువకి ఇస్తానని చెప్పారా? పక్కనే అవంతిక చంద్రిక కట్టారు. ఈ పక్కన ఉన్నటువంటి భవనాల నిర్మాణాలు ఎందుకు కట్టలేదంటే ఏం సమాధానం? మేము పేజ్ 1కి వచ్చామండి. అసలు కొనుక్కోవాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళ చదువుల నిమిత్తం ఏవో పక్కన పెట్టుకున్న డబ్బులు. పేజ్ 1కి వస్తే లేదమ్మా ఇందులో 2 BHK వచ్చేదే, ఇందులో 3 BHK వస్తుంది, మీరు ఇందులో తీసుకోండి అని మీడియేటర్ ఒక ఆయన ఉన్నారండి, సత్యబాబు అని. ఆయన మమ్మల్ని ఫోర్స్ చేశారు. మేము యాడ్లు కూడా చూసాం, బాగానే ఉన్నాయి కదా, సరే కట్టిస్తారు. మేమండి ఫస్ట్ అగ్రిమెంట్ నిమిత్తం 3,50,000 తీసుకున్నారండి. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తామని మళ్ళీ డబ్బులు తెమ్మంటే మళ్ళీ మేము గోల్డ్ అది పెట్టుకొని మళ్ళీ 4,50,000 తీసుకొచ్చి కట్టామండి. మొత్తం దానికి సమాధానం లేదండి. ఆఫీస్కి వెళ్తుంటే 2-3 సార్లు ఎవరో ఉండి చెప్పారు. ఇప్పుడైతే అసలు ఎవరో లేరండి. మేము పిల్లలకని ఇన్వెస్ట్ చేసుకున్నాం. కోరుకుంటున్నారంటే పర్మిషన్లు ఇచ్చేది స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు లేదంటే మున్సిపల్ ఆఫీసులో అధికారులు వస్తూ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ వాళ్ళు. మీరు ఏం కోరుకుంటున్నారు? ఎవరిని ఏం కోరుకున్నా మాకు ఒక ఇల్లు అన్నా రావాలి, లేదా మా అమౌంట్ అన్నా మేము ఇచ్చామని అడుగుతున్నామండి. మరి మా పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం ఏదో దాచుకుని పెట్టుకున్నామండి, పక్కన పెట్టుకున్న డబ్బులు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము అప్పులు చేసి తెచ్చుకున్నాం, వడ్డీలు కట్టుకుంటున్నాం. అవి ఎక్కడి నుంచి? ఇలా ఎంతమంది ఉంటారండి ఫేజ్ 2కి సంబంధించి? ఫేజ్ 2కి సంబంధించి మొత్తం 35 మంది దాకా ఉన్నారండి మా గ్రూప్లోని. యాక్చువల్గా అయితే 130 మంది దాకా ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది. వాళ్ళందరూ కూడా పూణేలోను, చెన్నైలోను చాలామంది ఉన్నట్టుగా తెలిసింది. స్థానిక రాకీ అవెన్యూ యాజమాన్యం స్పందించాలి. మేము కట్టిన కోట్లాది రూపాయలు, ఒక్కొక్కళ్ళు 4 ఫ్లాట్లు 5 ఫ్లాట్లు తీసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మనవరాళ్ళకి, కూతుళ్ళకి, అలాగే ఎవరికి కూడా ఒక ఫ్లాట్ కూడా ఒక పోగా కట్టడాలను మధ్యలో నిలిపేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య TV9 చక్రధార బంధం నుంచి.